కుంభరాశిలోనే స్వక్షేత్ర వక్ర గమన సంచార స్థితి ఉండడం, రెండవ స్థానంలో రాహు సంచారం చేయడం, అర్ధాష్టమ గురు సంచార స్థితి కారణం వలన గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు విందులని, వినోదాలని, పొగడ్తలకు వెళ్ళడం, ఆడంబరాలకు వెళ్ళడం, ఆవేశానికి వెళ్ళకుండా మౌనం, ధ్యానం, ఏకాగ్రత, మెడిటేషను, పక్షులకు, ఆవులకు ఆహారాన్ని దానం, ధర్మాన్ని చేయడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు దూరం అవుతాయని చెప్పి గమనించాలి. 6వ స్థానంలో కుజుడు నీచభంగ రాజయోగ సంచార స్థితి ఉండడం వలన దయచేసి క్రయ విక్రయాలకు ఇది సరైన సమయం కాదు. అంటే అన్నీ అనుకూలించట్టే కనపడుతుంటాయి, కానీ వెళ్ళిపోయిన ధనం తిరిగి రాదు అని చెప్పి గమనించాలి. కనుక నూతనంగా ఏదైనా పనులు ప్రారంభించాలనుకున్న వారికి కొంతకాలం వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా భావించాలి. అష్టమంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల